నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మెయిన్ రోడ్లో గల గవిడ వీధిలో గణేష్ కమిటీ వారు బాల గణపతి నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తాపేశ్వరం నుంచి 51 కేజీల లడ్డూని ప్రసాదంగా పెట్టారు. ఈ రోజు ఆ లడ్డూను వేలంపాటలో 52,000 రూపాయలకు చీపురుపల్లి వాస్తవ్యులు సూరి ఉమాశంకర్రావు దక్కించుకున్నారు. भार्गवी केशव नाम वेंकटेश नाम संतोष नाम नागरगोत्रेज वेणु नाम आदिनारायण नाम अविनाश नाम निखिल नाम जानकी नाम नागरगोत्रेज बोलो गणेश महाराज के, 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 ఉండాలి గణపతికి. గ్రామస్తులైన సూరు బంగారయ్య గారి మనవండి. నా పేరు ఉమాశంకర్రావు. కింది సంవత్సరం లడ్డు వేలం మేమే దక్కించుకున్నాం. ఈ సంవత్సరం కూడా మేమే దక్కించుకున్నాం. ప్రతి సంవత్సరం మా తాతగారి ఆశీస్సులు ఉండి మాకే లాడు దక్కాలని మేము కోరుకుంటున్నాం. ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాం. లావేరు రోడ్లో ప్రతి సంవత్సరం గత 7 సంవత్సరాలు బట్టి ఇక్కడ వినాయక ఉత్సవ కమిటీ నిర్వహణ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడు తప్పించి ఎటువంటి ఆర్గానిక్స్ వినాయకుడు కూడా మేము ఇక్కడ పెట్టలేదు. ఈ సంవత్సరం కూడా భారీ వినాయకుడు మట్టి వినాయకుడు బొజ్జ గణపతిని వైజాగ్ నుండి తెప్పించి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఏ సంవత్సరం కూడా ఒక సంవత్సరం భిన్నంగా ఈ సంవత్సరం చేయడం, ఇంకొక సంవత్సరం భిన్నంగా ఇంకొక సంవత్సరం చేయడం, అలా చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి ఆశీస్సులు ముందుగా ఉన్నాయి. దానికి కారణంగా ఈ సంవత్సరం పెట్టిన వినాయకుడిని వచ్చే సంవత్సరం పెట్టిన వినాయకుడిని వచ్చే సంవత్సరం అలా డిఫరెంట్గా పెట్టడం జరుగుతుంది. లడ్డు కూడా గత సంవత్సరం 20 కేజీల లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు 10 కేజీల లడ్డు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 51 కేజీల తాపేశ్వర లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో స్వామివారి దయ ఉంటే ఇంకా మరికొన్ని కేజీలు పెంచి వేలంపాటలో పాల్గొనడం జరుగుతుంది.